హాయ్ అండి. నేనైతే దోశలు పిండి ఇలా నానబెడతాను. 2 గ్లాసులు బియ్యం తీసుకుంటాను. 1 గ్లాసు మినపప్పు తీసుకుంటాను. మినపప్పు కాకుండా ఎక్స్ట్రా కందిపప్పు 1 టీ గ్లాసుడు తీసుకుంటాను. శనగపప్పు 1 టీ గ్లాసుడు తీసుకుంటాను. ఈ మూడింటిని మార్నింగ్ నానబెట్టాననుకో ఈవినింగ్ మిక్సీ పడతాను. ఈ కందిపప్పు శనగపప్పు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి దోశలు. లైట్గా ఇది మెంతులు కూడా వేస్తానండి. దోశ రెడీ అయింది. దోశలకి చట్నీ కొబ్బరి చట్నీ వేసుకుంటున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది దోశలకి. పల్లి చట్నీ కంటే దోశల్లో కొబ్బరి చట్నీ సూపర్గా ఉంటుంది. నేనైతే ఇలా చేస్తానండి. కొబ్బరి చట్నీ ముందుగా స్టవ్ వెలిగించుకున్నాను. నూనె పోసి మిర్చి వేయించుకుంటున్నాను. ఆ తర్వాత లైట్గా కొబ్బరి వేయించుకుంటాను. తర్వాత టమాటా ఉడికించుకుంటాను. ముందుగా మిర్చి కొబ్బరి మిక్సీ పట్టుకుంటాను. ఇవి మిక్సీ పట్టిన తర్వాత టమాటా అందులో యాడ్ చేస్తాను. కొబ్బరి చట్నీ రెడీ.